హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వములో భారతదేశ ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత కోసం లబ్ధిదారుల యొక్క జాబితా అయితే విడుదల చేయడం జరిగిందండి. భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ దేశవ్యాప్తంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమైన పథకంగా కొనసాగుతుంది. రైతులు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు, సాగు ఖర్చులకు నిర్వహించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగకరంగా ఉందండి. ఈ పథకం కింద ప్రతి రైతుకు అర్హతకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించబడతా ఉంది. దీనికి 4 నెలలకు ఒక్కసారి 2,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ పథకం ద్వారా వారి యొక్క రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులైతే జమ చేయబడతా ఉందండి. ఇప్పటికే ఎంతోమంది రైతులు ఖచ్చితంగా ఫార్మర్ ఐడి కార్డు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉందండి. ఎవరైతే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఫార్మర్ ఐడి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీ 1B అడంగెలు, మీ వ్యక్తిగత పాస్బుక్, మీకున్నటువంటి మీకు ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ ఐడి కార్డు అయితే ఒకటి రెడీ చేస్తున్నారండి. ఇది 18 అంకెల యొక్క ఆధార్ కార్డు వల్ల ఒక నెంబర్ అయితే ఇవ్వబోతున్నారు. ఒకసారి డబ్బులు మీ ఖాతాలో జమ చేయాలంటే ప్రతి ఒక్కరూ మీ సమీపంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, రెవెన్యూ ఆఫీసర్ కానీ, లేదా మీరు వెంటనే వెళ్ళినట్టయితే మీరు ఫార్మర్ ఐడి కార్డు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 24వ తారీఖున బీహార్లో జరిగే ఈ కార్యక్రమంలో రైతుల ఖాతాలలోకి దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతులకి ఈ ప్రయోజనం అయితే సమకూర్చబడుతూ ఉందండి. అయితే భారత ప్రభుత్వము వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఆర్థికంగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 19వ విడతకైతే ఆంధ్రప్రదేశ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే కూడా దానికి సంబంధించినటువంటి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఫిబ్రవరి 24న తెల్లవారి 10 గంటలకి రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేయబోతున్నారని చెప్పిందండి. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే pmkisan.government.in ఈ యొక్క దీంట్లో కూడా పిఎం కిసాన్ 19వ విడత లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చండి. pmkisan.government.in వెబ్సైట్ని కూడా సందర్శించవచ్చు. హోమ్ పేజీలో ఖచ్చితంగా అండి ఈ నెల లోపలనే భారత రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫార్మర్ ఐడి కార్డు అయితే ఖచ్చితంగా చేపట్టడం జరిగిందండి. వెంటనే మీ యొక్క ఆఫీస్కి వెళ్ళి మీ అయితే ఫార్మర్ ఐడి కార్డు ఖచ్చితంగా మిమ్మల్ని ఏం అడగరు కానీ ఖచ్చితంగా మొబైల్ లింక్ అయినా సెల్ నెంబర్ ఉండాలి, 1B అడంగలు ఉండాలి, అలాగే ఆధార్ కార్డు లింక్ అయిన సెల్ నెంబర్ తీసుకెళ్తే 3 ఓటీపీలు వస్తాయండి. ఈ ఓటీపీలు చెప్పినటువంటి వారికి మాత్రమే ఈ మరొకసారి కూడా ఈ డబ్బులు అవకాశం అయితే ఉందండి, పడే అవకాశము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ డబ్బులు మన వ్యక్తిగత ఖాతాలో జమ కావాలంటే ఒకవేళ అన్నదాత సుఖీభవ డబ్బులు కావచ్చు, రైతులకు పంట నష్టం కింద వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, ఖచ్చితంగా మరి మీ యొక్క ఎవరైతే ఫార్మర్ ఐడి కార్డు చేసుకున్న వారికి మాత్రమే వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబడతాయండి. ఒకవేళ మీరు కనుక లేకుండా ఉంటుంది వెంటనే మీరు లేనట్లయితే కేవైసీ బ్యాంక్ వివరాలను కూడా సరైనవేనని ఒకసారి మీరు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పిఎం కిసాన్ గవర్నమెంట్ అనేసి ఒకటి, రెండోది ఫార్మర్ ఐడెంటిటీ కార్డు అనేసి లేదా ఫార్మర్ బెనిఫిటరీ స్టేటస్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసుకోండి. అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పేరు అయితే నమోదు చేయటం, మీ పేరు అర్హత ఉందా లేదో కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఇంతవరకు ఎంతో భారతదేశంలోనూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడతాయా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకైతే భారత ప్రధానమంత్రి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం ప్రారంభించబడిందండి. ఏది ఏమైనా ఈ నెల 24వ తారీఖున ప్రధానమంత్రి గారు అయితే బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలలో బీహార్లో జరిగేటువంటి యొక్క మీటింగ్లో మరి బటన్ నొక్కి రైతులందరి ఖాతాలకి 10 గంటలకే బటన్ నొక్కి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ 1B అడంగులు ఎత్తుకొని మాత్రం పోతేనే ఫార్మర్ ఐడి కార్డు అయితే చేస్తారు. 1B ఐడి మరోసారి చెప్తానండి, ఫార్మర్ ఐడికి మీరు లబ్ధిదారులుగా చేకూరాలంటే మీ ఖాతాలో ప్రభుత్వం పెట్టేటువంటి ఎలాంటి డబ్బులు మరి పడాలంటే ఖచ్చితంగా మీ దగ్గరలో వెంటనే మీరు సందర్శించండి.
మీ ఆధార్ కార్డు లేదంటే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, మీ సెల్ నెంబరు, ఆధార్ కార్డు ఇవన్నీ ఎత్తుకుపోతే వెంటనే వాళ్ళు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు అందరికీ.